నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు దానికి అదే చెల్లించుకునే ప్రోటోకాల్. వినడానికే చాలా కొత్తగా ఉంది కదా. అంటే ఒక సిస్టంలో జరిగే ప్రతి బిజినెస్ దాని ఆస్తుల విలువను ఆటోమేటిక్గా ఎలా పంచుతుందో చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. చాలా డిజిటల్ ఎకానమీస్లో ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఉంటుంది. ఒక డిజిటల్ అసెట్ని మనం పేమెంట్స్ కోసం వాడాలా, లేకపోతే దాని విలువ పెరుగుతుందని ఒక ఇన్వెస్ట్మెంట్లా చూడాలా? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. చాలా బ్లాక్ చైన్ సిస్టమ్స్లో ఉన్న అసలైన సమస్య ఇదేనండి. ఒకే టోకెన్, కానీ దానికి రెండు పనులు చెప్పినట్లు. ఆ రెండు పనుల లక్ష్యాలు పూర్తిగా వేరు. ఈ స్లైడ్లో చూడండి, ఆ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు రిజర్వ్ అసెట్. దీని గోలేంటి? దాని విలువ టైంతో పాటు పెరగాలి, మన డబ్బుని కాపాడాలి. మరోవైపు పేమెంట్ కరెన్సీ. దీనికి స్టెబిలిటీ చాలా ముఖ్యం. ఎందుకంటే వ్యాపారులు వస్తువులమ్మినప్పుడు వాళ్లకొచ్చే డబ్బు విలువ అకస్మాత్తుగా పడిపోతే ఎలా? ఈ రెండు ఒకే అసెట్లో ఉండటం దాదాపు ఇంపాసిబుల్ అన్నమాట. సో ఇలాంటి కన్ఫ్యూషన్ వల్ల ఏమవుతోంది? చివరికి చాలా సిస్టమ్స్ రియల్ బిజినెస్ కోసం కాకుండా కేవలం స్పెక్యులేషన్కి అడ్డాలుగా మారిపోతున్నాయి. అంటే దాన్ని వాడటం కంటే దాని రేటు ఎప్పుడు పెరుగుతోందా అని ఎదురుచూసేవాళ్లే ఎక్కువైపోతున్నారు. ఇక్కడే ఇంటర్లింక్ ఒక సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. వాళ్ళు ఈ సమస్యకు ఒక డిఫరెంట్ సొల్యూషన్ చూపిస్తున్నారు. అదెలాగో చూద్దాం. ఇంటర్లింక్ మోడల్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ బిజినెస్ జరిగినప్పుడల్లా ఆటోమేటిక్గా యాసెట్ వాల్యూ పెరుగుతుంది. వ్యాపారులు వాళ్ల బిజినెస్ని ఒక డిజిటల్ యాసెట్గా మార్చుకోవచ్చు. ఈ యాసెట్స్ అన్నీ ఇంటర్లింక్ అంటే ఐటీఎల్ టోకన్తో కనెక్ట్ అయ్యుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రాన్సాక్షన్ల నుంచి వచ్చే రెవెన్యూ మళ్లీ ఆ యాసెట్స్ వాల్యూ పెంచడానికే తిరిగి వెళ్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇప్పుడు థియరీ బానే ఉంది, కానీ ఇది ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక సింపుల్ పేమెంట్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం. అయితే ఈ ప్రాసెస్ అర్థం చేసుకోవాలంటే మనకు ఏఎంఎం గురించి తెలియాలి. ఏఎంఎం అంటే ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆటోమేటిక్ రోబోట్ లాంటిది. ఇది మనుషులెవరూ లేకుండా ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం ఒక టోకెన్ని ఇంకో టోకెన్తో ఎక్స్చేంజ్ చేస్తుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కస్టమర్ ఒక షాప్లో ఏదో కొని 100 ఐటీఎల్ పే చేశారనుకుందాం. ఇక్కడ్నుంచే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ 100 ఐటీఎల్ పేమెంట్ జరగగానే సిస్టమ్ ఏం చేస్తుందంటే అందులోంచి 5% అంటే 5 ఐటీఎల్ పక్కకు తీస్తుంది. అయితే ఇది ఫీజు కాదు. ఇక్కడే ఉందసలు విషయం. ఈ 5 ఐటీఎల్ నేరుగా ఒక లిక్విడిటీ పూల్లోకి వెళ్తుంది. అక్కడ ఆ 5 ఐటీఎల్తో ఆటోమేటిక్గా ఆ వ్యాపారి యొక్క సొంత డిజిటల్ ఎసెట్ని కొంటుందన్నమాట. దీన్ని విజువల్గా చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. చూడండి, ట్రాన్సాక్షన్కి ముందు ఆ వ్యాపారి లిక్విడిటీ పూల్ ఇలా బ్యాలెన్స్డ్గా ఉంది. 50% వాళ్ల బిజినెస్ టోకెన్, 50% ఐటీఎల్ టోకెన్. ఇప్పుడు చూడండి, ఆ 5 ఐటీఎల్ పూల్లోకి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఎలా మారిపోయిందో. పూల్లోకి ఐటీఎల్ వచ్చింది, దానికి బదులుగా వ్యాపారి టోకెన్ బయటకు వెళ్ళింది. దీనివల్లేమవుతుంది? మార్కెట్లో ఆ బిజినెస్ టోకెన్ సప్లై తగ్గి దానికి కొరత ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా దాని విలువ పెరిగే అవకాశముంటుంది. సరే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఇది కేవలం ఒక్క ట్రాన్సాక్షన్తో ఆగదు. ఇలాంటివి వందలు వేల ట్రాన్సాక్షన్లు రోజూ జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. ఇంటర్లింక్ డాక్యుమెంటేషన్లో చెప్పినట్లు దీనివల్ల ఒక స్థిరమైన బై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అది కూడా నిజమైన బిజినెస్ యాక్టివిటీ వల్లే జరుగుతుంది, స్పెక్యులేషన్ వల్ల కాదు. సో లాంగ్ టర్మ్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అయితే దాని డిజిటల్ అసెట్ వాల్యూ కూడా అంత స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎక్కువ సేల్స్ అంటే ఎక్కువ డబ్బు పూల్లోకి వెళ్తుంది. దానివల్ల అసెట్పై కొనుగోలు ఒత్తిడి పెరుగుతుంది. చివరికి ఆ అసెట్ వాల్యుయేషన్ అనేది ఆ బిజినెస్ రియల్ పర్ఫార్మెన్స్ని చూపిస్తుందన్నమాట. ఇప్పుడొకసారి జూమ్ అవుట్ చేసి ఈ మొత్తం మోడల్ యొక్క పెద్ద పిక్చర్ ఏంటో అర్థం చేసుకుందాం. ఫైనల్గా చెప్పాలంటే ఈ సిస్టమ్ చేసే గొప్ప పని ఏంటంటే ఆన్ చైన్ అసెట్ గ్రోత్ని, అంటే డిజిటల్ ఆస్తి పెరుగుదలని నిజమైన ఆర్థిక కార్యకలాపాలతో కలుపుతుంది. ఇది స్పెక్యులేషన్ని పక్కన పెట్టి వాల్యూని రియల్ కామర్స్తో ముడిపెడుతుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ
మన నిజ జీవితంలో జరిగే వ్యాపారమే అన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలకి పవర్ సోర్స్గా మారితే ఎలా ఉంటుంది? ఈ రెవెన్యూ బ్యాక్డ్ మోడల్కి ఉన్న పొటెన్షియల్ నిజంగా చాలా పెద్దది.